హౌ టు యూటిలైజ్ ఇట్ అనేది. నేను ఫిలిం ఇండస్ట్రీకి లెక్చరర్గా చేసి వచ్చాను. ఐ నో ది వాల్యూ ఆఫ్ మనీ ఆన్ ద డేస్. రైట్. మనకు జీతం వచ్చిందంటే ఈ జీతంలో ఇంటి అద్దె ఇది కట్టాలి, దీనికి ఇది కట్టాలి, దీనికి ఇది, సినిమాకి ఇది, దీనికి ఇది అని డివైడ్ చేసుకుంటాం. జనరల్గా ఒక దాన్ని ఏమంటారు, ఒక జాబ్ హోల్డర్ చేసే పని. అది అలవాటు చేసుకుని ఇక్కడికి వచ్చాను కాబట్టి వీ షుడ్ బీ లైక్ దిస్. రైట్. అంటే మీరు లారీస్కి పెయింటింగ్ వేసేవారు అంటే మీరు పవర్టీ గురించి ఎంత మాట్లాడుతున్నప్పుడు లేక పేదరికం గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నిసార్లు ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారో అర్థమయ్యేది కాదు. అంటే వైజ్ ఈజ్ సో పెయిన్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు దట్ అన్నట్టు బుక్ చదవడానికి ఇంకెక్కువ నాలెడ్జ్ అంటే ఇంకెక్కువ క్లారిటీ వచ్చింది నాకు. బట్ ఈ యాంగిల్ మాకు తెలియదు చాలా మందికి. సో కొద్దిసేపు మన పవర్టీ ఆస్పెక్ట్లో ఒకసారి మాట్లాడితే. ఇండియా ఈజ్ ది రిచెస్ట్ కంట్రీ బట్ ఇండియన్స్ ఆర్ పూర్. దిస్ ఈస్ ది $1,000 క్వశ్చన్. రైట్. ఎందుకు మనం పూర్గా ఉంటాం? వీఆర్ నాట్ పూర్ అట్ ఆల్. వీఆర్ పూర్ అంటే క్రానలాజికల్గా మనకి మన మీద దండి తెచ్చినటువంటి హిస్టరీ అంతా మనం తీసుకుంటే భారతదేశం రత్నగర్భ రైట్ అని ఆ రోజుల్లో అనేవాళ్ళు. ఇప్పుడు రాయలసీమలో నీళ్ళే లేవు అనుకున్న రోజుల్లో రాయలసీమ రత్నాల సీమ, రత్నాలు పోగులుగా పోసి పండించిన సీమ అని చెప్పేవాళ్ళు. అటువంటి అద్భుతమైనటువంటి కంట్రీ మంది. దానిలో ఏదో దర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఆ రీజన్స్ వైపు వెళ్తే అవి అవర్స్ టుగెదర్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్. అవి కాకుండా ఇక్కడ ఎందుకు మరి పూర్ పీపుల్ అయ్యాము మనం, నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అది. తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే పూర్ అనగానే ఇదొక చిన్న చూపు.